హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సంక్రాంతికి రాబోతున్న డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ ట్రైలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్గానే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. డైరెక్టర్ వచ్చేసి బాబీ వయ్య. ఎవరైనా అడిగితే గనక ముందుసారి చిరంజీవి గారితో వాల్తేర్ వేరే తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సేమ్ డైరెక్టర్ బాబీ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ఇట్ వాస్ గుడ్ అనిపించింది భయ్య. నాకైతే సూపర్ అని ఏమనిపించలేదు, పర్లేదు బాగానే ఉంది అన్న ఫీల్ అయితే వచ్చింది. ట్రైలర్ లో నాకు నచ్చిన పాయింట్స్ వచ్చి బాలకృష్ణ గారిని బాగా చూపించారు భయ్య. అంటే ఒక డాకు మహారాజ్ అనే క్యారెక్టర్లో అయితే మాత్రం చాలా బాగా నచ్చారు నాకు. ఆ క్యారెక్టర్ అయితే మూవీకి మెయిన్ అసెట్ అవుద్దని నేనైతే అనుకుంటున్నా. దాని మీద ఎక్కువ వర్క్ చేసి ఉంటారు వీళ్ళు. ఒక హిస్టారికల్ క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు వాటికి బాలయ్య బాబు గారు చాలా బాగా సూట్ అవుతారు భయ్య. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు కూడా ఆయన్ని. సో నేనైతే బాబీ గారు చాలా బాగా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ విజువల్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే టెక్నికల్ పరంగా మనకి కనిపిస్తుంది మూవీలో బడ్జెట్ ఎక్కువ పెట్టారు, మంచి క్వాలిటీతో అయితే తీశారు మూవీ. చాలా ఫైర్ షాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా రిచ్ గా కనిపించాయి నాకు. అవన్నీ కూడా విజువల్లీ చాలా బాగా అనిపించింది భయ్య. నేనైతే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా, అంత బాగా చూపించారు అవన్నీ కూడా. మెయిన్ విలన్ గా భయ్య బాబీ డ్యూయల్ గారిని అయితే తీసుకున్నారు. చాలా బాగున్నారు భయ్య, స్టైలిష్ గా ఉన్నారు, చాలా క్రూయల్ గా చూపిస్తున్నారు. అండ్ పర్ఫెక్ట్ విలన్ అని అయితే అనిపించింది నాకు. ఇంకా విలన్స్ ఉన్నారు, వాళ్ళందరూ క్యారెక్టర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. బట్ స్టోరీ విషయానికి వచ్చేస్తేనే నాకు ఎక్కడో కొడుతుంది. యాజ్ యూజువల్ బాలయ్య బాబు మూవీస్ రొటీన్ మూవీస్ లాగా ఉంటే మాత్రం కష్టం భయ్య. ఎందుకంటే డాకు మహారాజ్ అన్న కాన్సెప్ట్ ఒకటే నాకు కొత్తగా కనిపిస్తుంది. మిగతాదంతా కూడా బాలయ్య రొటీన్ మూవీస్ ఎలా ఉంటాయి అలాగ ఉంటదేమో అనిపిస్తుంది. యాజ్ యూజువల్ బాలయ్యని చూపిస్తారు, ఏదో ఫ్యామిలీలోకి వెళ్తాం, ఒక పాప గురించి అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడ ఉర్వశి రావుటెల్లతో రొమాన్స్ కామెడీ సంథింగ్. నాకు ఆ కామెడీ అంటే చిరాకు భయ్య. అంటే ఉన్న హీరోస్ తో ఓకే, బాలయ్య బాబుతో రొటీన్ గా చూస్తున్న కామెడీ అదంతా కూడా ప్రతి మూవీలో ఉంటుంది అనమాట. హీరోయిన్ తో రొమాన్స్ కామెడీ అన్నది క్రియేట్ చేస్తారు బలవంతంగా. సో ఈ మూవీలో కూడా అది క్రియేట్ చేశారు. నాకు ట్రైలర్ లో అయితే కనిపిస్తుంది. అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని నేనైతే అనుకుంటా. రీసెంట్ గా వచ్చిన దబిడి దిబిడి సాంగ్ అయితే ఘోరంగా వచ్చింది నెగిటివిటీ, మామూలుగా రాలేదు. బట్ నాకైతే తప్పేం లేదనిపించింది భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఆ వల్గర్ స్టెప్స్ అనేవి ఇవన్నీ కూడా చాలా సాంగ్స్ లో అయితే ఉంటున్నాయి. హీరోని బట్టి ఆడియన్స్ మాటలు మారిపోతున్నాయి భయ్య. సో ఇలాంటి అనవసరమైన అన్ని పెట్టుకుంటే మాత్రం మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుద్ది. సో అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని అయితే అనుకుంటున్నా. క్రింజ్ కామెడీ కానీ రొమాన్స్ కామెడీ కానీ ఇదంతా తక్కువ ఉంటే బెస్ట్. ఓన్లీ డాకు మహారాజ్ అన్న కాన్సెప్ట్ ని ఎక్కువ పోర్ట్రే చేసి దాని మీద ఎక్కువ చూపిస్తే స్టోరీ పరంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ చూసే వాళ్ళకు కూడా నచ్చుద్ది భయ్య. అందువల్లే కొంచెం నాకు ట్రైలర్ పర్లేదన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇంకా తమన్ మామ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ మొత్తంలో బీజిఎం అంతా కూడా బాగానే వెళ్ళింది. స్లోగా హై ఇచ్చుకుంటూ అక్కడక్కడ పర్లేదు అనిపించింది. తోపుగా అయితే కొట్టలేదు. బట్ లాస్ట్ లో భయ్య ఒక పాప డైలాగ్ చెప్పుద్ది, ఆయన జంగల్ కి కింగ్ అన్న తర్వాత ఒక బీజిఎం కొట్టాడు భయ్య తమన్ మామ. సైన్యం లెగిస్తుంది. ట్రైలర్ మొత్తం కూడా ఒకేసారి హైప్ లెగిస్తుంది అనమాట. ఆ ఒక్క బీజిఎం బిట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సూపర్ అంతే. ఇంకా బాలయ్య బాబు యాజ్ యూజువల్ చాలా బాగున్నారు గెటప్స్ లో. ఆ గెటప్స్ లో బాగానే అనిపించారు. డాకు మహారాజ్ గెటప్ కానీ నార్మల్ గెటప్ కానీ యాజ్ యూజువల్ బాగానే ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కుమ్మేస్తారు భయ్య, అందులో డౌటే లేదు. చూద్దాం, సంక్రాంతికి వచ్చేస్తున్నారు. నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి కానీ మూవీ హిట్ అవుద్దని అనుకుంటున్నాను నేను. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే సంక్రాంతికి వస్తున్నాం. మన అనిల్ రావిపూడి గారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వెంకటేష్ గారిని అయితే తీసుకుని వస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటూ. నాకైతే ట్రైలర్ నచ్చింది భయ్య. చాలా మందికి అనిల్ రావిపూడి గారు తీసే మూవీస్ అన్ని కూడా క్రింజ్ కామెడీ అని అయితే సోషల్ మీడియాలో రన్ అవుతుంది. నెగిటివిటీ అయితే ఖచ్చితంగా. నేను ఆయన వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్నారు. బట్ ఆయన తీసిందంతా కూడా మాక్సిమం కామెడీ మూవీస్ ని టార్గెట్ చేస్తారు అనమాట. ఫ్యామిలీస్ ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. సో ఫ్యామిలీస్ ఇష్టపడే కామెడీ క్రింజ్ కామెడీ అయితే ఏం కాదు భయ్య. మనం ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటాం, మన ఏజ్ వాళ్ళంతా కూడా క్రింజ్ అంతా చూసి మనకి తెలిసిపోద్ది. బట్ ఫ్యామిలీస్ కి అలా ఉండదు. వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాస్ లో ఉండరు, ఎక్కువ ఇలాంటి పట్టించుకోరు. కాబట్టి వాళ్ళకి ఆ కామెడీ నచ్చుద్ది, వాళ్ళకి ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల మంచిగా చూసి నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. అదే అనిల్ రావిపూడి గారికి కావాలి. ఈసారి కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే వస్తున్నారు. మాక్సిమం సినిమా హిట్ అయిపోద్ది భయ్య, డౌట్ లేదు. ఎందుకంటే ట్రైలర్ చూసా, బాగా అనిపించింది. ట్రైలర్ మొత్తంలో కూడా అక్కడక్కడ చూస్తున్నంత సేపు కూడా నాకు కూడా ఒక నవ్వు వచ్చింది అనమాట. కొన్ని బిట్స్ అయితే విజువల్లీ చాలా బాగుంది ట్రైలర్. మెయిన్ డైలాగ్స్ అయితే బాగా రాసుకున్నారు. వెంకటేష్ గారు ఎప్పుడు కూడా కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో నవ్వేస్తారు భయ్య. సేమ్ ఈ మూవీలో కూడా ట్రైలర్ లో చాలా బిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఎక్స్ప్రెషన్స్ పరంగా చాలా బాగా నవ్వు వచ్చింది నాకు ఆయన చూస్తున్నప్పుడు. కొన్ని బిట్స్ అయితే ఉంటాయి వెంకటేష్ గారి ఫేస్ కట్స్. మామూలు కాదు భయ్య, ఏం మారలేదైనా. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు.
చాలా బాగా చూపించారు భయ్య. స్టోరీ అయితే అర్థమవుతుంది, కాన్సెప్ట్ అయితే. ఎందుకంటే ఒక ఎక్స్ కాప్ మన వెంకటేష్ గారు మ్యారీడ్ అయిపోతే తన లైఫ్ లోకి ఒక మిషన్ కోసం అయితే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే రావడం జరుగుద్ది. ఈ కాన్సెప్ట్ అయితే నడుస్తుంది అనమాట. కాన్సెప్ట్ వైజ్ అయితే డిఫరెంట్ గానే అనిపించింది నాకు. డౌట్స్ ఏంటంటే కాన్సెప్ట్ కి మంచిగా స్టిక్ అయ్యి దానికి తగ్గట్టుగా తీసుకెళ్తే పర్లేదు. ఓవర్ ది టాప్ చేసేసి అంటే కామెడీ పండించడానికి ఓవర్ ది టాప్ చేసేయడానికి ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు. అదొక్కటి కరెక్ట్గా సూట్ అయితే సరిపోద్ది భయ్య. ఎందుకంటే ఓవర్ ది టాప్ సీన్స్ ఎంత తక్కువ పెట్టుకుంటే జనాలు కూడా అంత మంచిగా చూస్తారనమాట. ఫ్యామిలీస్కి నచ్చుతాయి ఆబ్వియస్లీ. అలా అని చెప్పేసి యూత్ని వదిలేస్తే బాగోదు కదా. వాళ్ళకి తగ్గట్టుగా మంచిగా సెట్ చేసుకుంటే బెస్ట్. అండ్ నాకైతే హీరోయిన్స్ గురించి కొంచెం డౌట్గా ఉంది భయ్య. మీనాక్షి చౌదరి గారు సెట్ అయ్యారు, మంచి గ్లామర్ రోల్ అయితే సెట్ చేశారు ఆమెకి. ఆమె రోల్ ప్రకారం నాకేం ఇబ్బంది లేదు. బట్ ఐశ్వర్య గారే సెట్ అవుతారా లేదన్న డౌట్ ఎక్కువ ఉంది భయ్య. ఎందుకంటే వెంకటేష్ గారి వైఫ్ రోల్ కింద అయితే చేస్తున్నారు. నాకు కొంచెం ఆడుగా అనిపించింది ట్రైలర్ లో చూస్తున్నంత సేపు కూడా. ఏజ్ పరంగా నాకేం ఇబ్బంది లేదు, బట్ ఎందుకు సూట్ అవ్వలేదన్న ఫీల్ అయితే వచ్చింది. మూవీలో అలా అనిపించకుండా ఉంటే బాగుంటుంది. ఆవిడ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి మంచిగా మూవీ టైం పాస్ కి ఎంజాయ్ చేసేలా ఉంటే పర్లేదు. చూడాలి మరి. ఫన్నీ సీన్స్ పరంగా కానీ యాక్షన్ సీన్స్ కూడా గట్టిగా పెట్టుకున్నారు. బట్ మూవీ అంతా కూడా టాప్ టు ఎండ్ అయితే మొత్తం కామెడీ మీద రన్ అవుతుంది. మంచిగా నవ్వుకుంటే చాలు. సంక్రాంతికి ఫ్యామిలీస్ అన్ని ఫస్ట్ ప్రిఫర్ చేసే మూవీ ఇదే భయ్య. గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ వీటికన్నా ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళిపోద్ది. మీరు చూడండి, సైలెంట్ గా అనిల్ రావుపూడి వచ్చి హిట్ పట్టుకు వెళ్ళిపోతాడు మాక్సిమం. మ్యూజిక్ పరంగా భీమ్ సిసిలియో బాగా అనిపించింది భయ్య. మరీ సూపర్ అనిపించలేదు, అలా అని చెప్పేసి కనిపించకుండా కూడా లేదు. ఏదో ఉంది, పర్లేదు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇలా సాంగ్స్ బాగుంటే చాలు. ప్రజెంట్ అయితే బాగానే అనిపించాయి. ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ అయితే చాలా బాగా హిట్ అయ్యాయి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూద్దాం. డైరెక్షన్ పరంగా అనిల్ రావుపూడి గారు అయితే చంపేస్తారు. ఇప్పుడు దాకా ఆయనకి ఫ్లాప్ కూడా లేదు. చాలా మంది చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. బట్ అదే క్రింజ్ కామెడీ అని కూడా చెప్పేసి అంటారు. లెట్స్ సీ. నాకైతే గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, నేనైతే 3 హిట్ అవ్వాలని కోరుకుంటా. ఎందుకంటే టీఎఫ్ఏ బాగుండాలి కదా. సో చూద్దాం మరి. గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా నేను ఆల్రెడీ రివ్యూ పెట్టా, అది పైన కార్డ్స్లో యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి, అది కూడా చూడండి. మీకు ఏ ట్రైలర్ నచ్చింది మూడింట్లో ఒకసారి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి మన ఛానల్ నుంచి. నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.